హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీకెండ్ బ్లాగ్స్. ధూమపానం మద్యపానం మనకెందుకండి? వెజ్ పలావ్ అండ్ మిర్చి కసాలం తయారు చేసేద్దాం విత్ పర్ఫెక్ట్ కొలతలు అండ్ విత్ టిప్స్. వచ్చేయండి. పలావ్తో మొదలెడదాం. ముందుగా బౌల్ తీసుకొని 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకుందాం. అండ్ అలాగే 1.5 అవర్ రైస్ని నానబెట్టుకుందాం. ఇప్పుడు నేను బిర్యానీ స్పైసెస్ పక్కకు తీసి పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ ఒకదాని వెనకాల ఒకటి ఫ్రై చేసుకుందాం. అందులోని అరోమా మొత్తం బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకొని, అవి రోస్ట్ అయ్యాక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుందాము. అలా అరోమా వచ్చిందంటే పలావ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకున్న అల్లం వెల్లుల్లి బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకుందాం. టమాటో త్వరగా సాఫ్ట్ అవ్వాలంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఇలా మగ్గిన టమాటాల్లో మనకి తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక క్లిప్ తీయడం మర్చిపోయాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్లేవర్ రైస్ వస్తుంది. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు 4 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది. ఇప్పుడు లిడ్ పెట్టుకొని వాటర్ని బాగా మరిగించాలి. మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని ఒక్కసారిగా బాగా కలపాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టుకోవాలి. అన్నం ఉడికేలోపు మనం మిర్చి కసాలను తయారు చేసుకుందాం. ఇక్కడ నేను చూపించిన విధంగా మిర్చిని 2 స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. కర్డ్ లంప్స్ లేకుండా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ప్యాన్లో పల్లీలు వేసుకొని ఒక 60% వరకు వేపుకోవాలి. నేను చూపించిన విధంగా వేపుకోండి. తర్వాత వెంటనే ఎండు కొబ్బరి వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనము ఎండుమిర్చి వేపుకోవాలి. ఇప్పుడు మనము నువ్వులు వేసుకొని చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. చూస్తున్నారుగా, అదిగో చిటపటలాడుతున్నాయి. మిశ్రమాన్నంతా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఫ్రై చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేయడం వల్ల మనకి కొంచెం స్పైస్ అనేది తగ్గుతుంది. అదే ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్లించాలి. చిట్లిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి వేపుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసుకొని, తరువాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వేపుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి.
ముందుగా మనము విస్క్ చేసుకున్న పెరుగుని వేసి కలుపుకోవాలి. లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత పంకిన్ సీడ్స్ పౌడర్ వేసుకుందాం. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని కలపండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలపండి. తరువాత టేస్ట్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలపండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే మిర్చి కా సలాన్ తయారు చేసుకునే విధానం చూసేసాంగా. ఇప్పుడు మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారుగా, మిర్చి కా సలాన్ తయారు చేసుకునే లోపు మనకి రైస్ ఎంత బాగా పొడి పొడిలాడుతూ తయారైందో చూసారు కదా ఫ్రెండ్స్. Thanks for watching my channel. Please do like, share, subscribe.